దేవుని ఘనమైన మహోన్నతమైన నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తము నెహెమీయా గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను, వినండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు మనం చదివినప్పుడు అకల్య కుమారుడైన నెహెమీయా మరి షూషాను కోటలో రాజుద్యోగిగా ఉన్నాడు. బానిసలుగా వారు మరి తీసుకోబడిపోయినప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి నెహెమీయా రాజ సన్నిధిలో పానపాత్రను అందించే వానిగా దేవుడు కృపనిచ్చాడు. తన జీవితం బాగుంది, తన కుటుంబం బాగుంది, మంచి ఉన్నతమైన స్థితి, రాజ సన్నిధిలో నిలబడే గొప్ప ఆధిక్యత, అన్నిటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యమైన పాత్ర ఏంటో తెలుసా? నెహెమీయాది పానపాత్రను అందించేవాడిగా. ఈ పానపాత్రను అందించడం అంటే నమ్మకమైన వారినే ఎన్నుకుంటారు. కారణం ఏంటో తెలుసా? ఆ వారు నమ్మకంగా ఉండాలి. వారు అందించే పాత్రలో రాజుకు ఏమైనా ద్రోహం తలపెట్టి ఏదైనా చేస్తే వారు చనిపోయే ఆస్కారం ఉంది. రాజు విషం కలిపిన కనుకనే నమ్మకమైన వారిని పానపాత్రను అందించే వారిగా రాజు ఎన్నుకుంటాడు. ఒక పరాయి దేశం నుండి ఒక బానిసగా వచ్చిన ఈ నెహెమీయాను దేవుడు ఎంతగా హెచ్చించాడు. ఒక షూషాను కోటలో రాజమందిరంలో రాజు ఎదుట ఒక ముఖ్యమైన పాత్ర నెహెమీయాకు దేవుడు ఇచ్చాడంటే ఎంత గొప్ప ఆధిక్యత! నమ్మకమైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఉపవాస జీవితం కలిగిన వాడు, ప్రార్థనానుభవం కలిగిన వాడు నెహెమీయా. కనుకనే బానిసగా పోయినప్పటికీ దేవుడు అతన్ని అధికారిగా నిలబెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎవరైతే నమ్మకంగా ఉన్నారో దానియేలును మనం చూస్తే దానియేలు అధిపతులకే జ్ఞానులకే అధిపతిగా బబులోనులో దేవుడు నియమింపలేదా? ప్రియ సహోదరి సహోదరుడా, దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. అయితే నెహెమీయా ఉపవాసం ఉండటానికి కారణం, నెహెమీయా దుఃఖం పడటానికి కారణం ఏంటో తెలుసా? తన యొక్క స్వదేశం నుండి కొంతమంది సహోదరులు వచ్చారు. ఆ శేషించిన వారు అన్న మాట ఇక్కడ మనం చూస్తాం. శేషించిన వారు అంటే ఎవరో తెలుసా? యవనస్తులు, బలమైన వారు, నడిప్రాయం కలిగిన వారు, యవన స్త్రీలు, బాలికలు, పని చేయగలిగిన వారిని ఏ రాజు అయితే ముట్టడి వేస్తాడో వారిని బానిసలుగా తీసుకొని పోతారు. అక్కడ ఎవరిని మిగిలిస్తారంటే ముసలివారు, పని చేయని వారు, పనికిరానిటువంటి వారిని అక్కడిని వదిలిపెడతారు. వారి దేశంలో బాగా పనిచేయాలి, బానిసలుగా ఉండాలంటే బలవంతులను, బాలికలను ఇళ్లలో పనిచేయటానికి తీసుకుని వెళ్తారు. ఈ శేషించిన వారు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. ఈ శేషించిన వారిని గురించి వినినప్పుడు తనకు దుఃఖం కలిగింది. కారణం ఏంటంటే యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయని, అగ్నిచేత కాల్చబడ్డాయని పొరుగునున్న శత్రువులు ఉన్నారే, వారిని నిందిస్తూ అపహసిస్తూ వారిని బాధ పెడుతున్నారని తెలిసినప్పుడు రాజఉద్యోగిగా ఉంటూ మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న నెహెమీయా నాకెందుకులే అనుకోకలేదు, కానీ ఉపవాసం ఉన్నాడు, దుఃఖపడ్డాడు, తన స్వజనము కొరకు దుఃఖపడ్డాడు. ప్రే దేవుని బిడ్డ, ప్రే విశ్వాసి, ఈరోజు మహోన్నతుడైన దేవుడు నీకు ఇచ్చిన భారం ఏంటో తెలుసా? మన రక్త సంబంధికుల కొరకు, మన కుటుంబ రక్షణ కొరకు, మన దేశము కొరకు ప్రార్థించే గొప్ప భారం దేవుడు మనకిచ్చాడు. ప్రే దేవుని బిడ్డ, నీకు అన్ని సౌఖ్యంగా ఉన్నాయి అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మలిచాడు అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నెహెమీయా తన స్వజమును కొరకు కన్నీరు కార్చాడు. నెహెమీయా తన స్వజనము కొరకు ప్రాకారాలు పాడగొట్టబడ్డాయని, దేవుడు ఉండే నివాస స్థలమైన యెరూషలేము పాడైపోయిన దిబ్బగా ఉందని గ్రహించినప్పుడు, తెలిసినప్పుడు ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చాడు. ఎంత గొప్ప కార్యం జరిగిందో తెలుసా? నెహెమీయా కొన్ని రోజులు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి తన పాపమును ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు పక్షమున రాజు కటాక్షం కలిగింది. తాకీదును తీసుకున్నాడు. తాకీదును తీసుకొని అధికారాన్ని తీసుకొని
తన జనులను తీసుకొని వెళ్ళి ప్రాకారాలు కట్టడానికి వెళ్ళాడు. కొంత డబ్బును కూడా రాసిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుడి కార్యాలు జరగాలి అంటే ప్రార్థన అనుభవం ఉండాలి. దేవుని కార్యాలు జరగాలి అంటే దుఃఖంతో కూడిన ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నెహెమియా ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు. విజ్ఞాపన అనవచ్చు దీన్ని. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. కనుక అబ్రహాము మరి ఆ లోతు కొరకు విజ్ఞాపన చేశాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేసేది విజ్ఞాపన, మన కొరకు చేసుకునేది ప్రార్థన. కనుక విజ్ఞాపన చేసేవారు వారు ఆశీర్వదింపబడటమే కాదు, ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు ఇతరులు దీవించబడటమే కాదు, ఆ విజ్ఞాపన చేసిన వ్యక్తిని కూడా దేవుడు దీవిస్తాడు. నెహెమియా ప్రార్థన ఆశీర్వదించాడు. నెహెమియా ప్రార్థన దేవుడు ఆశీర్వదించి మరలా ప్రాకారాలు కట్టాడు. దేవుని కార్యాలు జరిగించాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. ఈరోజు దేవుని సన్నిధిలో నీ కుటుంబ భారం కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ స్వజనం కొరకు ప్రార్థన చేయి. ప్రపంచ నలుదిశలను చూడు. ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క వరదలు, అతివృష్టి, అనావృష్టి మనకు కలుగుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మన కుటుంబాలను, మన స్వజనమును మనం రక్షించుకోకపోతే, నీవు వారి కొరకు మోకాటి అనుభవం నీకు లేకపోతే, దేవుని బిడ్డ, దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. నేను సౌఖ్యంగా ఉన్నావు అనుకుంటున్నావేమో. శూషాను కోటలో నెహెమియా సౌఖ్యంగా ఉన్నాడు, కానీ తన స్వజమును గురించిన మంట నెహెమియా కలిగింది. ఈరోజు అటువంటి మంట కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచుని ప్రార్థన చేస్తాడు. కృపగల తండ్రి, దయగల దేవ, అవును ప్రభా, నెహెమియా వంటి ప్రార్థన అనుభవాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.